ओम शांति। ओम शांति। तो बाबा आज दिव्यता के बारे में कह रहे हैं। బాబా ఈరోజు దివ్యత మీద చెప్తున్నారు. तो दिव्यता द्वारा सेवा करना है तो आत्मा रूपी बर्तन क्लीन रहना चाहिए। దివ్యత ద్వారా సేవ చేయాలి అంటే ఆత్మ అనే గిన్నె పరిశుభ్రముగా ఉండాలి. जब हम लौकिक में भी देखते हैं, जो प्लेट घर से बाहर आता है और उसका मुख सूर्य का तरफ रहता है, तभी तो रोशनी रिफ्लेक्ट होता है। మనము లౌకికములో ఇంట్లో కూడా చూస్తాము. మనము లోపల నుండి బయటికి ప్లేట్ తీసుకొస్తే ఆ ప్లేటు సూర్యుడి వైపు తిరిగి ఉన్నప్పుడు ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఆ ప్లేట్ లో ప్రతిబింబిస్తాయి. उसके साथ वो सूर्य से रिफ्लेक्ट होकर किसी चीजों के ऊपर, व्यक्ति के ऊपर वो रोशनी जाता है। సూర్యుడి ఎదురుగా ప్లేట్ పెట్టినప్పుడు ఆ ప్రతిబింబించిన కిరణాలు వ్యక్తుల వైపుకి, వస్తువుల వైపుకి వెళ్తాయి. ठीक है, जब कोई व्यक्ति के ऊपर गिर रहा है, कोई व्यक्ति कुछ कर्म कर रहा है, तुरंत वो लाइट के तरफ उनका अट्रैक्शन जाता है, उसका अनुभव होता है। ఆ కిరణాలు ఏదైనా పని చేస్తున్న వ్యక్తి వైపు కనుక వెళ్ళినట్లయితే వెంటనే ఆ వ్యక్తి ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తుందని తన యొక్క ఆకర్షణ ఆ లైట్ మీదకి వెళ్తుంది. ठीक है, जब वो जहां से आ रहा है उस प्लेट की तरफ देखता है, लेकिन उनको प्लेट दिखाई नहीं देता है, रोशनी दिखाई देता है। ఎప్పుడైతే అతను ఆ ప్రతిబింబిస్తున్న కిరణాల వైపు చూస్తాడో, చూసినప్పుడు అతని ప్లేట్ కనిపించదు, కానీ అందులో నుంచి ప్రతిబింబిస్తున్న ఆ కిరణాలు మాత్రమే, ప్రకాశమే కనిపిస్తుంది. तो प्रकाश किसका है? కానీ ఆ ప్రకాశం ఎవరిది? सूर्य का है। సూర్యుడిది. पहुंचा किसको है? కానీ ఎవరికి వెళ్ళాయి? उस व्यक्ति को पहुंचा है। పని చేస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి చేరుకున్నాయి. वो व्यक्ति भी सूर्य का नीचे ही है, ఆ వ్యక్తి కూడా సూర్యుడి కిందనే ఉన్నాడు. लेकिन उतना पावरफुल शक्ति का एहसास उनको नहीं हो रहा है। కానీ అంత శక్తిశాలి ప్రకాశం అతనికి అనుభవం కావట్లేదు. जब प्लेट की तरफ वो अपने आंख को देखता है, आंख ओपन नहीं कर सकता है, इतना रिफ्लेक्शन रहता है, सिर्फ लाइट का फीलिंग अनुभव होता है, लाइट इतना शाइनिंग रहता है। కానీ ప్లేట్ వైపుకి అతను చూసినప్పుడు ఆ ప్లేట్ లో ఉన్న కిరణాలు ఎంత ప్రకాశవంతంగా ఉంటాయంటే అతను కళ్ళతోటి అతను చూడలేడు కూడా. वो डायरेक्टली सूर्य को नहीं देख रहा है, డైరెక్ట్ గా సూర్యుని చూడలేదు అతను, लेकिन प्लेट द्वारा सूर्य का रोशनी देख रहा है। ప్లేట్ ద్వారా సూర్యుని చూస్తున్నా సరే ఆ సూర్యుడి యొక్క కిరణాలని తన కళ్ళతో చూడలేడు. तो सूर्य कौन है? మరి సూర్యుడు ఎవరు? शिव बाबा। శివ్ బాబా. प्लेट कौन है? ప్లేట్ ఎవరు? हम हैं। మనము. सेवा किसको हो रहा है? సేవ ఎవరికి జరుగుతుంది? उस आत्मा को हो रहा है। వేరే వ్యక్తులకు జరుగుతుంది. तो ऐसे आगे ईश्वरीय सेवा होगा। ముందు ముందు ఈశ్వరీయ సేవ ఈ విధానములో జరగబోతుంది. तो आपको घर से बाहर आना चाहिए और सूर्य की तरफ देखना चाहिए। మనం ఇంట్లో నుంచి బయటికి రావాలి, సూర్యుడి వైపు చూడాలి. जब सूर्य का रोशनी ज्यादा रहता है तभी एक काम होता है। ఎప్పుడైతే సూర్యుడి యొక్క వెలుగు బాగా ఉంటుందో అప్పుడే ఈ పని జరుగుతుంది. जितना प्लेट क्लीन है उतना रोशनी ज्यादा रिफ्लेक्ट होता है। ప్లేట్ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అంత మంచిగా ప్రతిబింబం జరుగుతుంది. तो सूर्य का रोशनी उस आत्मा तक पहुंचने के लिए साधन बन जाता है। సూర్యుడి యొక్క కిరణాలు ఆ వ్యక్తి దగ్గరికి చేరుకోవడానికి సాధనంగా అవుతుంది. भक्ति मार्ग में भी इसका रिवाज चलता है। భక్తి మార్గములో కూడా ఈ ఆచార వ్యవహారం నడుస్తుంది. गोवा में एक टेम्पल में గోవాలో ఒక మందిరములో 12:30 बजे के पूजे में, आफ्टरनून के 12:30 बजे के पूजा में 12:30 పూజలో एक आईने को सूर्य की तरफ रखते हैं ఒక అద్దాన్ని సూర్యుడి వైపు పెడతారు. और उसका जो रोशनी मूर्ति के मुख के तरफ चला जाता है। ఆ సూర్యుడి కిరణాలు అద్దం నుంచి పడి మందిరములో ఉన్న విగ్రహం యొక్క ముఖం మీద పడతాయి. तो वो भी एक पूजा का विधान है। అది కూడా పూజ చేసే ఒక విధానం. और नॉर्थ इंडिया में एक टेम्पल में
నార్త్ ఇండియాలో ఇంకొక మందిరములో सूर्य का रोशनी ईश्वर लिंग के ऊपर गिरता है। సూర్యుడి యొక్క వెలుగు కిరణాలు శివబాబా యొక్క లింగాకారం మీద పడతాయి. उस समय लिंग का कलर चेंज हो जाता है। ఆ సమయంలో శివలింగం యొక్క రంగులు మారతాయి. तो वैसे ही हमें भी आगे ऐसे भगवान के दिव्यता के द्वारा सेवा करना है। అదే విధముగా మున్ముందు మనము భగవంతుడి యొక్క దివ్యతతో సేవ చేయాలి. कंडीशन क्या है? కండిషన్ ఏంటి? आप क्लीन रहना चाहिए। మనం క్లీన్ గా ఉండాలి. नंबर 2, आपका फेस सूर्य की तरफ रहना चाहिए। మన ముఖం ఎప్పుడు సూర్యుడి వైపు ఉండాలి. सूर्य तो अभी 24/7 ऑन ही रहता है। ఈ సూర్యుడితో ఎప్పుడు 24 గంటలు ఓపెన్ అయ్యే ఉంటాడు. और आप और सूर्य के बीच में बादल नहीं रहना चाहिए। మనకి సూర్యుడికి మధ్యలో ఎలాంటి మేఘాలు ఉండకూడదు, అడ్డు రాకూడదు. बादल माना क्या है? బాధలు అంటే ఏంటి? चिंता है, समस्या है, देहबान है, देहाभिमान है, विकार है, माया है, ये सभी बादल है। మేఘాలు అంటే చింత, వికారాలు, దేహాభిమానము, రకరకాల సమస్యలు, ఇవన్నీ కూడా మేఘాలు. मैं और मेरा ये भी मेघ ही है, माना बादल ही। నేను నాది అనేది కూడా మేఘమే. ये सभी जब क्लीन हो जाएगा ఎప్పుడైతే ఇవన్నీ క్లీన్ అయిపోతాయో और अपना बुद्धि परमात्मा का तरफ चलेगा, మన బుద్ధి పరమాత్ముడి వైపు వెళ్తుందో तो पहले किरणें वो प्लेट के ऊपर आएगा। అప్పుడు ఆ కిరణాలు ఈ ప్లేట్ మీదకి వస్తాయి. तो प्लेट गर्म हो जाता है। అప్పుడు ప్లేట్ వేడెక్కుతుంది. तो प्लेट को भी कुछ अनुभव हो रहा है, आगे वाले व्यक्ति को भी अनुभव हो रहा है। అప్పుడు ప్లేట్ కి అనుభవం అవుతుంది, ఎదురు ఉన్న వ్యక్తికి కూడా అనుభవం అవుతుంది. जब वो छोटेपन में रहते थे, स्कूल से आते थे, छुट्टी के टाइम पर हम भी ऐसा ही करते थे। చిన్నతనంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో మేము కూడా ఇలాగే చేసేవాళ్ళం. घर के पीछे कोई हमारे माताएं, आजू बाजू घर वाले बातें करने के लिए आते थे। ఇంటి వెనక పక్కకి మా అమ్మతో పాటు మాట్లాడటానికి ఇంటి పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు వచ్చి కూర్చుండేవాళ్ళు. हम घर के पीछे जाते थे, एक प्लेट लेकर जाते थे और लाइट उनके मुख की तरफ भेजते थे। మేము ఇంట్లోకి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొచ్చి ఆ ప్లేట్ ని సూర్యుడు ఎదురుగా పెట్టి ఆ కిరణాలను వాళ్ళ ముఖాల మీదకి పంపించేవాళ్ళం. तो उनको गुस्सा आता था, అప్పుడు వాళ్ళ కోపం వచ్చేది. तो हमको थप्पड़ लगाने के लिए आते थे। మమ్మల్ని కొట్టడానికి వచ్చేవాళ్ళు. तो ये सभी आज याद आ रहा है हमें। ఈ రోజు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. तो ऐसे हमको ईश्वरीय सेवा करना है। ఆ విధంగా మనం ఇప్పుడు ఈశ్వరీయ సేవ చేయాలి. लेकिन याद रखें, కానీ గుర్తుంచుకోవాలి, जो शक्ति पहुंच रहा है वो भगवान का है, आपका नहीं है। ఏ శక్తి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తుందో అది భగవంతుడిది కానీ మంది కాదు. ठीक है, आप सिर्फ साधन हो, మనం కేవలం ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. क्लीन साधन हो, పరిశుభ్రంగా ఉన్న ఇన్స్ట్రుమెంట్. और कुछ बीच में नहीं रहना चाहिए। ఇంకా మధ్యలో ఏది ఉండకూడదు. तो इसका रिजल्ट क्या होगा? అప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? सामने आने से ही साधारण आत्मा अपनी साधारणता को भूल जाएगी। ఎదురుగా వచ్చిన వెంటనే సాధారణ ఆత్మ కూడా తన సాధారణతను మర్చిపోతుంది. जैसे कि रोशनी आते ही उस आत्मा का अटेंशन जहां रोशनी आया उसके तरफ चला जाएगा। ఏ విధంగా అయితే ప్రతిబింబించినప్పుడు సూర్యకిరణాలు వెంటనే ఆ వ్యక్తి ఆ ప్రతిబింబించిన సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అటెన్షన్ వాటి వైపుకి వెళ్తుంది. क्योंकि आजकल के समय अनुसार वर्तमान के साधारण जीवन से मेजॉरिटी आत्माएं संतुष्ट नहीं हैं। ఎందుకంటే వర్తమాన సమయం అనుసారముగా మనుషులు వాళ్ళు చేస్తున్న పనులతోటి సంతుష్టముగా లేరు. वो साधारण जीवन है, అది సాధారణ జీవితం అనుకుంటున్నారు. वो स्पेशल नहीं है। అదేమి స్పెషల్ జీవితం కాదు అని అనుకుంటున్నారు. आगे चलकर यह आवाज सुनेंगे कि यह जीवन कोई जीवन नहीं है। ముందు ముందుకి వెళ్తే మనుషులు ఏమంటారంటే అసలు ఈ జీవితం జీవితమే కాదు అంటారు. हर रोज भोजन बनाओ, खिलाओ, खाओ, सो जाओ, इतना ही जीवन है क्या? और कुछ चाहिए करके उनके मन में संकल्प आ जाता है। రోజు లేవటం, వండుకోవటం, తినటం, పడుకోవటం, ఇదేనా జీవితం అంటే ఇంకా ఏదో కావాలి కావాలి అనుకుంటారు.
जीवन में कुछ नवीनता चाहिए, జీవితంలో కొత్తదనం ఏదో కావాలి అనుకుంటారు, कुछ शांति चाहिए। శాంతి కావాలి। सिंगापुर देख लिया, डेनमार्क देख लिया, जो भी घूमना था वो सभी देख लिया। డెన్మార్క్ చూసాం, సింగపూర్ చూసాం, ప్రపంచంలో ఏం చూడాలో అవన్నీ చూసేసాము। वैरायटी भोजन खा लिया जो भी यूट्यूब में था, రకరకాల వెరైటీ భోజనాలు యూట్యూబ్ లో చూసి అన్ని వండుకొని తిన్నాము। वैरायटी कपड़ा पहन लिया, వెరైటీ వెరైటీ వస్త్రాలను వేసుకున్నాము, व्हीकल में भी घूम लिया, రకరకాల వెహికల్స్ లో తిరిగాము। लेकिन जो चाहिए वो नहीं मिल रहा है। కానీ ఏం కావాలో ఇంకా దొరకలేదు। कहाँ है मालूम नहीं है, ఎక్కడో దొరుకుద్దో కూడా తెలియదు, कौन देता है मालूम नहीं है, ఎవరు ఇస్తారో కూడా తెలియదు। तो वो आत्मा ढूंढते ही रहता है। ఆ ఆత్మ వెతుకుతూనే ఉంటుంది, వెతుకుతూనే ఉంటుంది। तो नवीनता क्या चाहिए? మరి కొత్తదనం ఏం కావాలి? अलौकिकता। అలౌకికత। देह का इंद्रिय के लिए जो चाहिए वो दिया, దేహము యొక్క ఇంద్రియాలకు ఏం కావాలో అది ఇచ్చాం, लेकिन आत्मा को इंद्रियों को जो चाहिए वो नहीं दिया। ఆత్మ యొక్క ఇంద్రియాలకు ఏది కావాలో అది ఇవ్వలే। तो क्या है? అదేమిటి? दिव्यता। దివ్యత। तो दिव्यता जीवन का विशेष आधार है। దివ్యతయే జీవితము యొక్క విశేషమైన ఆధారము। वह अनुभव करेंगे। వాళ్ళు అక్కడ అనుభవం చేస్తారు। दिव्यता नहीं है तो भगवान का शक्ति रिफ्लेक्ट नहीं होता है, पहुंचता नहीं है, वहां ही रुक जाता है। మనలో దివ్యత లేనట్లయితే భగవంతుడి యొక్క శక్తి వాళ్ళ దగ్గరికి ప్రసరించబడదు। जैसे कि हम योग कर रहे हैं, अपने पास तक रख रहे हैं, लेकिन लोगों तक जाकर पहुंच नहीं रहा है। మనం యోగం చేస్తున్నాం, భగవంతుడి యొక్క శక్తి మన దగ్గరికి అనుభవం అవుతుంది, కానీ మనుషుల దగ్గరికి వెళ్ళటం లేదు। क्यों? ఎందుకు? क्योंकि इच्छा सिर्फ अपने लिए है, दूसरों के लिए हम संकल्प करते ही नहीं है। ఎందుకంటే కోరిక మన కోసమే ఉన్నది, ఇతరుల కోసం మనం సంకల్పాలు చేయటం లేదు। मुझे ये दे दो, वो दे दो, ये चाहिए, वो चाहिए, तो खुद अनुभव करने में ही बिजी है, भगवान को अपने लिए यूज कर रहे हैं। భగవంతుని కేవలం నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నా కోసం, మన కోసం ఉపయోగించుకుంటున్నాము। लेकिन विश्व कल्याण के लिए संकल्प करेंगे तो भी, ఒకవేళ విశ్వ కళ్యాణం కోసం సంకల్పం చేసినా కానీ, उसके लिए बैठेंगे तो भी దానికోసం కూర్చున్నా కానీ अनुभव नहीं हो रहा है और रिजल्ट्स नहीं आ रहा है। అనుభవం కావటం లేదు, రిజల్ట్ రావట్లేదు। क्यों? ఎందుకు? आत्मा उतना शुद्ध हुआ नहीं है। మన ఆత్మ అంత శుద్ధంగా కాలేదు। थोड़ा रोशनी आ रहा है तो भी लोगों तक जाकर पहुंच नहीं रहा है, और भी क्लीनिनेस चाहिए। కొద్దిగా వెలుగు వచ్చినా సరే అది ఇతరుల దగ్గరికి రిఫ్లెక్షన్ కావటం లేదు। ठीक है, और सूर्य और आपके बीच में अंतर कम होना चाहिए। సూర్యుడికి మనకి మధ్యలో అంతరం తక్కువైపోవాలి, तब रोशनी जाकर उन तक जाकर पहुंच जाएगा। అప్పుడు ఆ వెలుగు ఇతరుల దగ్గరికి ప్రసరిస్తుంది। लेकिन इसके लिए टाइम कितना है? మరి దీనికోసం సమయం ఎంత ఉంది? 1 सेकंड। ఒక్క సెకండ్। ठीक है, तो उस आत्म लौकिक वाले आत्माओं के मन में లౌకిక ఆత్మల యొక్క మనసులో ऐसे संकल्प आता है, ఇలాంటి సంకల్పం వస్తుంది, कुछ चाहिए, कुछ चाहिए। ఏదో కావాలి 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 అనే సంకల్పం। इस चाहिए की प्यास से चारों ओर ढूंढेंगे। ఈ కావాలి కావాలి అనే తపంలో 4 వైపులా భ్రమిస్తారు। टेम्पल में जाएंगे, पूजा पाठ करेंगे, वैरायटी से उपवास करेंगे, पूजा करेंगे, लेकिन जो चाहिए वो नहीं मिलता है। మందిరాలకు వెళ్తారు, పూజలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, వ్రతాలు చేసుకుంటారు, కానీ ఏది కావాలో అది లభించదు। जैसे स्थूल पानी की प्यास में तड़पता हुआ मानव चारों ओर पानी की बूंद के लिए तड़पता है। ఏ విధంగా అయితే దాహంతో ఉన్న మానవుడు 4 వైపులా మంచినీటి కోసం వెతుకుతాడో ఆ విధముగా వెతుకుతారు। ऐसे दिव्यता की प्यासी आत्माएं चारों ओर अंजलि लेने के लिए तड़पती हुई दिखाई देगी। దివ్యత కోసం పరితపిస్తున్న ఆత్మలు 4 వైపులా భ్రమిస్తూ ఉంటారు। जैसे कि एक डोसा का तवा है, ఎలాగైతే ఒక దోశ వేసే ప్లేట్ ఉందనుకోండి, उसके नीचे अग्नि है, దాని కింద మంట యొక్క వేడి ఉంది,
तो डोसा डालने के पहले क्या करते हैं? మరి దోశ వేయటానికి ముందు ఏం చేస్తాం? ఆ ప్లేట్ మీద होटल में पानी डालते हैं। బాటిల్స్ లో నీళ్లు చల్లుతారు। तो पानी डालते हैं वो क्या करते हैं? साउंड करता है, चल करके साउंड आ जाता है। నీళ్లు చల్లంగానే వెంటనే ఆ ప్లేట్ నుంచి సౌండ్ వస్తుంది। तो वैसे ही आज आत्मा में थोड़ा परमात्मा का शक्ति है। అదే విధంగా ఆత్మల్లో కొద్దిగా పరమాత్ముడి యొక్క శక్తి ఉంది। इसलिए वो ढूंढ नहीं रहे हैं। అందుకని వాళ్ళు వెతకట్లేదు। हाँ, जब वो अग्नि के नीचे ऑलरेडी है, सारा पानी खाली हो जाएगा, तब ढूंढने लगेंगे पानी कहाँ है, पानी कहाँ है, पानी कहाँ है। ఎప్పుడైతే ఆ ప్లేట్ మీద ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోతాయో అప్పుడు ఇంకా వెతుకుతారు, భగవంతుడు ఎక్కడున్నాడు 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 అని వెతుకుతారు। प्लेट नहीं, जो डोसा का तवा है ना, उसके ऊपर जो जितना विघ्न, ये अग्नि में इतना गर्म रहता है, एक थोड़ा सा डालने से क्या होता है ना, वो ड्रॉप हो जाए, ची करके साउंड आ जाता है। మనం దోశ వేసే ప్లేట్ మీద నీళ్ళన్నీ ఎప్పుడైతే ఆవిరవుతాయో సౌండ్ వస్తూ ఉంటది, కొద్ది నీళ్లు చల్లంగానే సౌండ్ వస్తుంది। तो तड़पती हुई कहाँ पहुंचेंगी? మరి ఆ భ్రమిస్తున్న ఆత్మలందరూ ఎక్కడికి చేరుకుంటారు? वो रिक्वेस्ट लेटर किसको डालेंगे? వాళ్ళ రిక్వెస్ట్ లెటర్ ఎవరికి ఇస్తారు? परमात्मा को ही डालेंगे ना। పరమాత్ముడికి ఇస్తారు కదా। उनको मालूम है, उनको जो चाहिए भगवान ही दे सकता है। ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకి ఏది కావాలో అది భగవంతుడే ఇస్తాడు అని। तो भगवान को रिक्वेस्ट लेटर डाला तो बाबा को देना पड़ेगा। మరి వాళ్ళు భగవంతుడికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలంటే వాళ్ళు బాబాకి ఇవ్వాలి। क्योंकि बाबा उनका बाप है। ఎందుకంటే బాబా వాళ్ళందరి యొక్క తండ్రి। तो बाप को क्या करना पड़ता है? अपने बच्चों को इच्छा पूर्ण करना पड़ता है। మరి బాబాకి తన పిల్లల యొక్క కోరికను పూర్తి చేయాలి। तो बाबा क्या करता है? అప్పుడు బాబా ఏం చేస్తాడు? बाबा आपके पास भेजेगा। అప్పుడు వాళ్ళని బాబా మన దగ్గరికి పంపిస్తాడు। तड़पती हुई कहाँ पहुंचेंगी? आप सबके पास। ఆ భ్రమిస్తున్న ఆత్మలు, తపిస్తున్న ఆత్మలు మీ దగ్గరికి చేరుకుంటారు। तो वो इतना वो कंडीशन में है कि उनको तुरंत पानी चाहिए। వాళ్ళకి ఎలాంటి స్థితిలో ఉన్నారంటే వాళ్ళకి వెంటనే నీళ్లు కావాలి। जब वो आपके घर में आएंगे, ఎప్పుడైతే వాళ్ళు మీ ఇంటికి వస్తారో आप उनको ऐसा ज्ञान दो, వాళ్ళకి మీరు ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలంటే आप 30-40 साइट ले लो। 30-40 एक साइट ले लो घर बनाने के लिए। అచ్చా అచ్చా, మీకు 40-50 అడుగులున్న ఒక ఇల్లు కట్టండి। वहां एक क्या कर कुआं का जगह रेडी करो। అక్కడ మనం ఒక బావిని తయారు చేసి वहां जगह रेडी करो और वहां एक कुआं लगाओ। అక్కడ ఒక బావి తయారు చేసి उसके बाद पानी निकालो, దాని నుంచి నీళ్లు తోడి उसके बाद पानी पी लो करके उसको ज्ञान दो। पैसा लगेगा। దాని నుంచి నీళ్లు తోడుకొని మీరు నీళ్లు తాగండి అనే మనం జ్ఞానాన్ని ఇచ్చామనుకోండి, उनके पास उतना टाइम, उनके पास उतना टाइम है क्या? మరి అతని దగ్గర అంత టైం ఉందా? नहीं है ना। లేదు కదా। हमारे पास टाइम है या नहीं है? उनके पास तो टाइम नहीं रहता है। మన దగ్గర ఉందో లేదో అనవసరం, కానీ అతని దగ్గర అయితే అంత టైము లేదు। उनके पास क्या चाहिए? మరి వెంటనే అతనికి ఏం కావాలి? पानी चाहिए, रेडीमेड चाहिए। రెడీమేడ్ చల్లటి నీళ్లు కావాలి। उनको चाहिए तो देने का आपके आपके पास तो रहना चाहिए। మరి అతనికి ఇవ్వాలి అంటే మన దగ్గర ఉండాలి। आपके पास सिंटेक्स टैंक रखना है। మన దగ్గర పైన సింటెక్స్ ట్యాంక్ పెట్టుకోవాలి। 10,000 लीटर का सिंटेक्स टैंक ऐसा रखो, जो भी आए देते रहे, देते रहे। एक जगह बोरवेल के साथ कनेक्टेड है, एक जगह पर देना, एक जगह पर लेना। మన దగ్గర 1000 అడుగుల 1000 లీటర్ల సింటెక్స్ ట్యాంక్ ఉండాలి, మోటార్ కనెక్ట్ చేసి ఉండాలి, నీళ్లు ఎక్కించడం, అడిగిన వాళ్ళకి నీళ్లు ఇస్తూ ఉండటం। तो ऐसे उस विधि को अभी से प्रैक्टिस करना है। అలాంటి విధిని ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయాలి, అనుభవం చేయాలి। तो उस समय ने उनको कहा कि कहो कि कैसे कुआं से पानी लेना है, और उस समय आपको मोटर ऑन नहीं करना है। ఆ టైంలో మనము మోటార్ ఆన్ చేయకూడదు, లేదంటే నువ్వు ఇలా తీసుకొని కూడా చెప్పకూడదు। ऐसे दिव्यता के खजाने से भरपूर बने हो। అలా దివ్యత యొక్క ఖజానాతో మీరు నిండుగా అయ్యారా? अभी 10,000 लीटर का पानी का टैंक है। మన దగ్గర 10,000 లీటర్ల ట్యాంక్ ఉంది, उसमें पानी नहीं है, అందులో నీళ్లు లేవు। सूर्य का रोशनी है।
సూర్యుడి యొక్క వెలుగు ఉంది. तो टैंक कैसा रहेगा? మరి అప్పుడు ట్యాంక్ ఎలా ఉంటది? गर्म हो जाएगा। మొత్తం వేడెక్కి ఉంటది. और वो जो प्लास्टिक है ना वो भी थोड़ा मेल्ट हो जाएगा। ఆ ప్లాస్టిక్ కూడా బాగా ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది. तो इसके लिए पानी सदा भर कर रखना। అందుకని ఎప్పుడు ఆ ట్యాంక్ నిండా నీళ్లు నింపి ఉంచాలి. तो बाबा कहते हैं ऐसे भरपूर बने हो, మరి అలా నిండుగా అయ్యారా? हर दिव्यता का अनुभव होती है, कभी कभी साधारण कभी कभी दिव्य। ప్రతి దివ్యత యొక్క అనుభవం జరుగుతుందా? కానీ అప్పుడప్పుడు సాధారణంగా, అప్పుడప్పుడు దివ్యత యొక్క అనుభవం చేసుకుంటున్నారా? बाबा जब बट्टी रहता है ना बहुत अच्छा अनुभव होता है, लेकिन जब शादी पर जाते हैं ना तो अनुभव ही नहीं होता है। బాబా ఎప్పుడైతే బట్టీలో కూర్చుంటామో అప్పుడు బాగా అనుభవం అవుతుంది, ఎప్పుడైతే పెళ్లికి వెళ్తామో అప్పుడు సాధారణత అనుభవం అవుతుంది. क्यों? ఎందుకు? जब भट्टी में रहते हो वो पानी के साथ, कुएं के साथ, मोटर के साथ कनेक्टेड रहते हो। ఎప్పుడైతే భట్టీలో ఉంటారో అప్పుడు మోటార్ తో కనెక్ట్ అయి ఉన్నారు. लेकिन जब शादी में जाते हो पानी आना बंद हो जाएगा। ఎప్పుడైతే మీరు పెళ్లికి వెళ్తారో అప్పుడు నీళ్లు రావడం బంద్ అయిపోతుంది. तब क्या होगा? जो पानी है खाली होता ही रहेगा। అప్పుడు మీ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో ఆ నీళ్లు ఖర్చు అయిపోతూ ఉంటాయి. इसलिए कहते हैं स्थिति सारा डाउन हो गया है। అందుకని స్థితి చాలా డౌన్ అయిపోయింది అంటారు. इसलिए बाबा कहते हैं जहां भी जाओ टैंक अपने साथ में लेकर जाओ। అందుకని బాబా అంటున్నారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ట్యాంక్ ని మీ తోడు తీసుకుపోండి. पहले दुनिया में कोई पानी साथ में लेकर नहीं जाता था। మొదట్లో ఎవరు కూడా నీళ్ళ సీసాలని తమ వెంట తీసుకెళ్లేవారు కాదు. लेकिन आज देखो सभी के पास वाटर का बॉटल रहता है, गर्म पानी, डबल फिल्टर पानी। కానీ ఈ రోజు మీరు చూడండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర వేడి నీళ్ళ బాటిల్స్, చన్నీళ్ళ బాటిల్స్ ఇవన్నీ తోడు తీసుకెళ్తున్నారు. कोई काम पर किसी के घर में गांव में जाते थे तो रिश्तेदार के घर में भोजन के लिए जाते थे। ఎవరన్నా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, గ్రామానికి వెళ్ళినప్పుడు భోజనానికి रिश्तेदार के घर में जाते थे। భోజనాలకి చుట్టాల ఇంటికి వెళ్ళేవాళ్ళు. लेकिन आज होटल में जा रहे हैं, नहीं तो घर से लेकर जा रहे हैं। ఈ రోజు హోటల్ కన్నా వెళ్తున్నారు, లేదంటే ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకుపోతున్నారు, కానీ చుట్టాల ఇంటికి ఎవరు వెళ్ళటం లేదు. इसीलिए बाबा कहते सदा बाप दादा को साथ में लेकर जाना। అందుకని సదా బాప్ దాదాని మీ తోడు తీసుకువెళ్ళండి. जैसे आपके साथ पानी का बॉटल है, आपको प्यास लगे आप भी पी सकते हो, और आपके साथ में कोई है उनको पानी चाहिए तो उनको भी दे सकते हो। మీ తోడు బాటిల్ ఉన్నట్లయితే మీకు దాహం అయినప్పుడు మీరు తాగొచ్చు, మీ తోడు ఎవరైనా దాహంతో ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ठीक है, तो ऐसे दिव्यता से आपको श्रृंगार रहना है। అలా దివ్యతతో మీరు శృంగారింపబడి ఉండాలి. जब बाप ने दिव्य दृष्टि दिव्य बुद्धि का वरदान दे दिया तो दिव्य बुद्धि में साधारण बातें आ नहीं सकती। బాబా ఎప్పుడైతే మీకు దివ్య బుద్ధి దివ్య దృష్టి యొక్క వరదానం ఇచ్చాడో ఆ దివ్య బుద్ధిలోకి సాధారణత అనేది ప్రవేశించలేదు. ठीक है, भले कर्म साधारण करो, మీరు కర్మలు సాధారణం చేసినా సరే, लेकिन बुद्धि दिव्य रहना चाहिए। కానీ బుద్ధి దివ్యంగా ఉండాలి. ज्यादातर जब लौकिक लोग भी मधुबन जाते हैं तो क्या कहते हैं? సాధారణమైన మనుషులు ఎప్పుడైతే మధుబనికి వెళ్తారో అప్పుడు ఏమంటారు? वहां जो भी आत्माएं सेवा करते हैं ना, कितना उनका मुख खिला हुआ रहता है। అక్కడ వాళ్ళు ఎంత సేవ చేస్తున్నా సరే వాళ్ళ ముఖము ఎంత వికసించి ఉంటది అంటారు. कितना वैरायटी का भी सेवा हो, कैसा भी सेवा हो, लेकिन उनके मुख से कितना सुकून का अनुभव होता है। వాళ్ళు రకరకాల సేవలు చేస్తున్నా సరే వాళ్ళ ముఖములో వెలుగును చూస్తారు, दिव्यता कितना दिखाई देता है। దివ్యతను చూస్తారు. और उसके साथ हम लोग मधुबन में रहते हैं तो हमको भी ज्यादा योग लगाने का जरूरत नहीं रहता है, ऑटोमेटिकली वायुमंडल का वाइब्रेशन का प्रभाव में हम आ जाते हैं। వాళ్ళతో పాటు మనం కూడా మధుబన్లో ఉన్నా మనం ప్రత్యేకంగా యోగం జోడించాలి, యోగం చేయాలన్న అనిపించదు, ఎందుకంటే సహజంగా యోగంలోనే ఉంటారు. जब लौकिक में कोई भोजन देते हैं तो कैसे लोग भोजन लेने के लिए भाग 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 कर मुझे पहले दे दो, मुझे पहले दे दो करके भाग भाग कर जाते हैं।
లౌకికములో భోజనాలు పెట్టినట్లయితే మొదట నాకివ్వండి నాకివ్వండి అని ప్లేట్లు పట్టుకొని ఎగబడతారు. एक 100 लोग है तो एक जगह पर कितना इकट्ठा होते हैं, మరి 100 మంది ఉన్నా సరే ఒకే చోట ఎంతమంది కూడతారు? लेकिन मधुबन में 20,000 25,000 लोग आते हैं, लौकिक वाले भी आते हैं। మరి మధుబన్లో ఒకేసారి 25,000 మంది 30,000 మంది భోజనం తీసుకుంటారు. లౌకికం వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. लेकिन वो भी शांत चित्त होकर क्यू में खड़े होकर शांत रूप में भोजन खाते हैं। వాళ్ళు కూడా క్యూలో నిల్చొని శాంతిగా భోజనాన్ని తీసుకుంటారు. तो उनमें वो भागने का संस्कार भी है और ये संस्कार भी है। వారిలో పరిగెత్తే సంస్కారం ఉన్నది, ఈ సంస్కారం కూడా ఉన్నది. लेकिन उस जगह पर जाने से वो दिव्यता का संस्कार भी उनमें आ जाएगा। కానీ ఆ స్థానంలోకి వెళ్ళంగానే ఆ దివ్యత యొక్క సంస్కారం వారిలోకి వచ్చింది. क्योंकि वहां का वायुमंडल वैसा बनता है और वहां का वायुमंडल को वो आत्मा कॉपी करता है। ఎందుకంటే అక్కడ వాతావరణం వాయుమండలం ఆ విధంగా ఉంది. ఆ వాయుమండలాన్ని ఈ ఆత్మ కాపీ చేస్తుంది. तो वैसे ही जितना आप में दिव्यता आएगा, ऑटोमेटिकली लोगों में भी वो डिसिप्लिन और सुख वो असर वो अनुभव होने लगेगा। కాబట్టి ఎంతగా మనలో దివ్యత వస్తూ ఉంటుందో ఆటోమేటిక్ గా ఆ ఆత్మలు కూడా ఈ దివ్యతను ఫాలో అవుతారు. सिर्फ रूहानी सुख नहीं, डिसिप्लिन का भी एहसास उनको आने लगता है, मधुरता से प्यार बात करते हैं। కేవలము ఆత్మీయతే కాదు, ఆత్మిక డిసిప్లిన్ కూడా వాళ్ళలో వస్తుంది. तो बाबा कहते दिव्य बुद्धि में साधारणता आ नहीं सकती है। కాబట్టి దివ్య బుద్ధిలో సాధారణత రాలేదు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి जब हमारे टीचर्स बहनें व्हाइट कपड़े पहनते हैं, व्हाइट साड़ी पहनते हैं, మన టీచర్ అక్కలు తెల్ల బట్టలు కట్టుకున్నప్పుడు तो क्या करते हैं, जो भी कर्म करते हैं अटेंशन से करते हैं ना। माना कुछ हो गया तो धाग लग जाएगा करके अटेंशन, सारा वेराइटी का कर्म करते हैं वो, लेकिन अटेंशन से करते हैं, डिसिप्लिन से करते हैं। వైట్ శారీ కట్టుకొని మన అక్కయ్యలందరూ అన్ని పనులు చేస్తారు. చేస్తున్నప్పుడు చాలా అటెన్షన్ తో చేస్తారు. ఆ వైట్ శారీకి ఎలాంటి మరకలు అంటకుండా ఎలాంటి అంటుకోకుండా ఉండాలని చాలా అటెన్షన్ తో చేస్తారు. जैसे शरीर को व्हाइट कपड़े पहना है, वैसे बुद्धि को भी व्हाइट बाबा को पहनो। ఎలాగైతే శరీరానికి తెల్ల బట్టలు కట్టామో అలాగే బుద్ధికి కూడా ఏమీ అంటుకోకుండా దివ్యంగా ఉండేట్టుగా బాబాతో జోడించండి. तब आपका स्थिति दिव्य बन जाएगा। అప్పుడు మన స్థితి దివ్యముగా అవుతుంది. तो आज बाबा नया जन्म दे रहे हैं। ఈ రోజు బాబా కొత్త జన్మనిస్తున్నాడు. जिस दिन वो आत्माएं भाई बहन सेंटर पर आते हैं और बाबा को सरेंडर होते हैं, ఏ రోజైతే బాబా దగ్గరికి వచ్చి సమర్పితమవుతారో तब से शरीर को त्याग करने तक हर कर्म वो व्हाइट कपड़े में ही करते हैं। సమర్పితమైన దగ్గర నుంచి తెల్ల బట్టలు వేసుకొని ప్రతి కర్మ చేస్తున్నారు. शरीर को त्याग करने तक वही कपड़े पहने हुए रहते हैं। శరీరాన్ని వదిలిపెట్టేంత వరకు తెల్ల బట్టలే ధరిస్తారు. तो जीवन क्या हो गया, ब्रह्म कुमार जीवन हो गया। అప్పుడు జీవితం ఏమైపోయింది? బ్రహ్మ కుమారి జీవితం అయిపోయింది. तो शरीर को क्या धारण करना है आप जानते हो, वो धारणा करके कैसे कर्म करना है उसका अनुभवी हो। శరీరానికి ఏమి ఇవ్వాలో ఏం ధారణ చేయాలో అవన్నీ మీకు అనుభవం అయ్యాయి. धारणा करके हर कर्म कैसे करना है उसका भी अनुभव है। ధారణ చేసి శరీరంతో ఎలాంటి కర్మలు చేయాలో అది కూడా అనుభవం అయింది. आपको ये अटेंशन रहता है कि मैंने व्हाइट कपड़ा पहना है, स्मृति మీకు रहता है। అటెన్షన్ ఉంటుంది నేను తెల్ల బట్టలు వేసుకున్నాను అని. तो वैसे ही बुद्धि द्वारा भी बाप दादा को धारण करो। అదే విధంగా బుద్ధితోటి కూడా బాప్ దాదాని ధారణ చేయండి. दिव्य जन्मधारी ब्राह्मण तन से साधारण कर्म कर नहीं सकता। దివ్య జన్మధారి ఆత్మలు తనువుతోటి సాధారణ కర్మలు చేయలేరు. तो क्या स्पेशल कर्म ही करता रहेगा क्या? మరి ఎప్పుడు స్పెషల్ కర్మలే చేస్తూ ఉంటారా? क्या वो झाड़ू नहीं लगाएगा? మరి వాళ్ళు ఇల్లు ఓడవరా? क्या सिर्फ ज्ञान ही सुनाता रहेगा क्या? కేవలం జ్ఞానమే వినిపిస్తూ ఉంటారా? तो बाबा कहता है బాబా అంటున్నాడు ऐसा नहीं कि वो ऑर्डिनरी कर्म नहीं करता है, माना सिंपल कर्म, ऐसा नहीं है।
వాళ్ళు సాధారణ కర్మలు చేయరా అంటే అలా ఏమీ కాదు. लेकिन उनका बुद्धि ऐसा दिव्य रहता है, स्पेशल रहता है. వాళ్ళ బుద్ధి దివ్యముగా ఉంటుంది, స్పెషల్ గా ఉంటుంది. इसीलिए ब्रह्मा बाबा के तन में शिव बाबा आया तो भी बाबा वेजिटेबल काटते थे और पौधे को पानी डालते थे. ये सभी बाबा ने सिखाया कि वो सभी कर्म आपको करना है. బ్రహ్మా బాబాలోకి శివబాబా వచ్చినా సరే బ్రహ్మా బాబా సాధారణమైన కర్మలన్నీ చేశాడు. కూరగాయలు తరిగాడు, అలాగే తోటలోకి వెళ్ళి నీళ్లు పెట్టేవాడు, పిడకలు చేసేవాడు, అనేకమైన సాధారణ కర్మలు చేసి చూపించాడు. बच्चों के साथ बैडमिंटन खेलते थे, बच्चों के साथ वॉकिंग के लिए जाते थे, कल्चरल प्रोग्राम में अटेंड करते थे. పిల్లలతోటి బ్యాడ్మింటన్ ఆడాడు, వాకింగ్ చేశాడు, అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కలిసి చూశాడు. लेकिन अपना बुद्धि सदा दिव्य रखते थे. కానీ తన బుద్ధిని సదా దివ్యంగా ఉంచుకున్నాడు. चाहे देखने में लोगों के लिए साधारण कर्म हो, చూసే వాళ్ళకి వీళ్ళంతా సాధారణమైన పనులే చేస్తున్నారు కదా అనుకుంటారు. दूसरों के समान आप सब भी व्यवहार करते हैं. ఇతరుల సమానముగా మనం కూడా వ్యవహరిస్తున్నాం. ऐसा नहीं स्पेशल कर्म करना है तो घर में भोजन करके योग करते बैठने, ऐसा नहीं है. सारा व्यवहार करना है. స్పెషల్ కర్మ చేయటం అంటే ఇంట్లో భోజనం తయారు చేసుకొని కూర్చొని హాయిగా యోగంలో కూర్చుంటామని కాదు. అన్ని పనులు చేయవలసిందే. व्यवहार करना है, व्यापार भी करते हैं, వ్యాపారం చేస్తారు, ఉద్యోగం చేస్తారు, गवर्नमेंट की नौकरी भी करते हैं. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. और सभी लोग कहते हैं हमारे बारे में नहीं बताए करके माताएं कह रही. మాతలు అనుకుంటారు మా గురించి చెప్పలేదు కదా అని. बाबा माताओं के लिए भी कह रहे हैं. బాబా మాతల గురించి కూడా చెప్తున్నాడు. माताएं खाना भी बनाती है. మాతలు ఇంట్లో వంట కూడా తయారు చేస్తారు. तो ऑलरेडी जो कर्म करे वो करना ही है. ఆల్రెడీ మనం ఏ కర్మలు అయితే చేస్తున్నామో అవన్నీ చేయవలసిందే. लौकिक वाले जो कर रहे हैं वही आपको भी करना है. లౌకికం వాళ్ళు ఏ కర్మలు చేస్తున్నారో అవన్నీ మనం కూడా చేయవలసిందే. अभी तक जो आपने किया है वो भी करते रहना चाहिए. ఇప్పటి వరకు మనం ఏదైతే చేస్తున్నామో అవి కూడా చేయాల్సిందే. देखने में साधारण कर्म है, लेकिन इस साधारण कर्म में भी आपका और लोगों से न्यारा अलौकिक दिव्य कर्म हो. మనం చేస్తున్నవి సాధారణ కర్మలైనా సరే, వేరే వాళ్ళు అనేక మంది ఈ కర్మలు చేస్తున్నా సరే, మన కర్మ వాటికంటే భిన్నముగా దివ్యతతో అలౌకికతో అనుభవం కావాలి. मुख से वो मधुरता, నోటితో ఆ మధురత, प्यार के बात, ప్రేమ యొక్క విషయము, शुभ भावना, శుభ భావన, स्नेह, స్నేహము, मेरापन, నా వాళ్ళు వీళ్ళంతా అనే భావన, रूहानी शक्ति, ఆత్మిక శక్తి, उनके अच्छे होने का संकल्प, వాళ్ళకి మంచి జరగాలనే సంకల్పము, उनके कल्याण के बारे में सोचना, వాళ్ళ యొక్క కళ్యాణం గురించి ఆలోచించటము, सदा उनको पालना देना. సదా వారికి పాలన ఇవ్వటము. तो ऐसे अलौकिक दिव्य कर्म हो. అలాంటి అలౌకికమైన దివ్య కర్మ మనం చేయాలి. उनको पालना देना माना घर में बुला के वैरायटी भोजन बना के खिलाना नहीं. వాళ్ళకి పాలన ఇవ్వటము అంటే వాళ్ళని మన ఇంటికి పిలిచి వాళ్ళకి రకరకాల భోజనం పదార్థాలు తయారు చేసి పెట్టడం ఒకటే కాదు. लेकिन मन से प्यार देना, क्योंकि वो लोग मन के खुशी के लिए आते हैं, मन की चीज के लिए आते हैं. వాళ్ళు మనసు యొక్క సంతోషం కోసం వస్తారు. వాళ్ళ మనసుకు కూడా సంతోషం అనిపించాలి. तो उनमें और उनमें महान अंतर क्या है? మరి దాంట్లో చాలా మహాన్ తేడా ఏమిటి? लौकिक वालों में आप में से क्या अंतर है? లౌకికం వాళ్ళలో మీలో చాలా తేడా కనిపించాలి. ఏమిటి? अभी तक आपने जॉब किया उसमें और अभी आपको क्या करना है, वो डिफरेंस बाबा बता रहे हैं. ఇప్పటి వరకు మీరు ఉద్యోగం చేశారు, ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తారు, కానీ తేడా కనిపించాలి. महान अंतर इसलिए सुनाया कि दिव्य जन्मधारी ब्राह्मण तन से साधारण कर्म नहीं करते. మహాన్ తేడా ఏమిటంటే దివ్య జన్మధారి వాళ్ళు తనవుతోటి సాధారణమైన కర్మలు చేయరు. मन से साधारण संकल्प नहीं करते. మనసుతో సాధారణమైన సంకల్పాలు చేయరు. धन को साधारण रीति से कार्य में नहीं लगा सकते. ధనాన్ని సాధారణమైన రీతిలో కార్యములో ఉపయోగించరు.
तन मन और धन तीनों में ट्रस्टी हो। తనువు మనసు ధనం మూడింటిలో ట్రస్టీలు। इसलिए मालिक बाप की श्रीमत के बिना कार्य नहीं लगा सकते। అందుకని యజమాని అయిన శ్రీబాబా యొక్క శ్రీమతము లేకుండా కార్యములో ఉపయోగించలేరు। इसीलिए అందుకని सुबह मॉर्निंग అందుకని ఉదయం పూట अमृत वेले అమృత వేళ आपको जो कुछ भी उस दिन करना है सब कुछ बाबा को कहना पड़ेगा। అమృత వేళ ఈ రోజు మనం ఏం చేయాలో అవన్నీ బాబాకి చెప్పాలి। चाहे मन से करते हो, चाहे तन से करते हो या धन से करते हो, जो भी करते हो बाबा को कहना पड़ेगा। మనసుతో చేస్తాము, శరీరంతో చేస్తాము, ధనంతో చేస్తాము, అవన్నింటిని బాబాకు చెప్పాలి। और बाबा से शक्ति लेना है, బాబాతో శక్తి తీసుకోవాలి, बाबा से श्रीमत लेना है। బాబాతో శ్రీమతం తీసుకోవాలి। तो उस दिन आपका मन का स्थिति कैसे रहना चाहिए बाबा मुरली द्वारा आपको समझाएगा। అప్పుడు ఆ రోజు మన మనసు యొక్క స్థితి ఎలా ఉండాలో బాబా మురళి ద్వారా అర్థం చేయిస్తాడు। तो उसके आधार पर आपको लौकिक कर्म करना है। దాని ఆధారంతో మన లౌకిక కర్మ చేయాలి। जिस किसी ने फोन किया आपको उसके साथ ईश्वरीय ज्ञान भी उनमें जाना चाहिए, उस स्मृति आपको अटेंशन रखना चाहिए। ఎవరైనా మనకు ఫోన్ చేసినా సరే దాని ద్వారా కూడా ఈశ్వరీయ జ్ఞానం వాళ్ళకి వెళ్ళాలి। जैसे कि हम किसी को फोन करते हैं तो पहले क्या कहते हैं, ओम शांति कहते हैं ना। అందుకని ఎవరైనా మనకు ఫోన్ చేస్తే మనం ఏం చెప్తాం, మొదట ఓం శాంతి అని చెప్తాం కదా। फॉर एग्जाम्पल दीपावली है तो हम क्या करते हैं, దీపావళి వస్తే మనందరం ఏం చేస్తాం, जिसको भी फोन करते हैं हैप्पी दीपावली कहते रहते हैं ना। ఎవరికి ఫోన్ చేసినా హ్యాపీ దీపావళి అంటాం కదా। तो ऐसे ही मन से जिस किसी के साथ भी आप कनेक्शन में आते हो थोड़ा आत्मा के प्रति भी अटेंशन रखना। అందుకని మనసుతో మనం ఎవరికి సంబంధంలోకి వచ్చినా సరే దీని మీద అటెన్షన్ పెట్టాలి। समझ लो आज आपका बर्थडे है, ఈ రోజు మన బర్త్డే అనుకోండి, आपका बर्थडे, आपका बेटे का नहीं, आपका बर्थडे। మన బర్త్డే అనుకోండి ఈ రోజు। नहीं तो आपका बैंक का जो आज माना एस्टेब्लिशमेंट डे है, లేదంటే మన బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ డే అనుకోండి, तो क्या करते हैं, ఏం చేస్తాం, वहां चॉकलेट रखते हैं। అక్కడ చాక్లెట్లు పెడతాం। जितना भी लोग आते हैं ఎంతమంది వచ్చినా సరే उनको सारा काम होने के बाद चॉकलेट देकर भेजते हैं। వాళ్ళందరూ పని అయిపోగానే వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం। और बैंक में नया साल का कैलेंडर आता है तो जो भी कस्टमर आता है काम होने के बाद हैप्पी न्यू ईयर करके कैलेंडर भेजते हैं। బ్యాంకులోకి ఏ కస్టమర్ వచ్చినా సరే ఈ రోజు న్యూ ఇయర్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి ఒక క్యాలెండర్ బహుమతిగా ఇస్తాం। भले फोन में कनेक्शन होते हैं, स्कूल में कनेक्शन होते हैं, तो आपका बर्थडे का चॉकलेट या कैलेंडर देकर भेजते हैं। ఫోన్ లో కాంటాక్ట్ అయిన వాళ్ళైనా డైరెక్ట్ గా కాంటాక్ట్ వాళ్ళైనా వాళ్ళకి బర్త్డే సందర్భంగా ఒక క్యాలెండర్ చాక్లెట్ ఇచ్చి పంపిస్తాం। तो वैसे ही అదే విధంగా घर में रहते हैं, ऑफिस में बैठते हैं, बिजनेस करते हैं, जॉब करते हैं, हर जगह पर आपको हर आत्मा को अलौकिकता का कुछ न कुछ जरूर देना है। మనం బ్యాంకులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా అలౌకికతతో మన సంబంధ సంపర్కంలోకి వచ్చిన ప్రతి ఆత్మకి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి। आपको मुख से देने का जरूरत नहीं है, మనం నోటితో ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు, स्थूल रूप में देने का जरूरत नहीं है, స్థూల రూపంలో ఇచ్చే అవసరం కూడా లేదు। सिर्फ मन से दे दो। మనసుతో ఇస్తూ ఉండండి। किसी का फोन आ गया, बाबा किसी के फोन आया, इसके दे दो करके फोन उठाने तक संकल्प करो और आगे काम करो। ఎవరిదైనా మనకు ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ ఎత్తే ముందు ఎత్తంగానే ఎమ్మటే బాబాకు చెప్పండి, బాబా ఈ ఆత్మకి ఏదో ఒకటి ఇవ్వు అని। सपोज आप भूल गए हैं, फोन होने के बाद उनके प्रति संकल्प करो और वाइब्रेशन दे दो। ఒకవేళ మనం మర్చిపోయాం ఆ సమయంలో చెప్పటం, ఫోన్ పెట్టేసిన తర్వాత సంకల్పం చేయండి, బాబా ఆ ఆత్మకి ఏదో ఒకటి ఇవ్వండి అని। तो इससे क्या होता है ना, आपका पुराना हिसाब किताब क्लियर होता है। దీనితోటి మన పాత లెక్కాచారం అంతా సమాప్తమవుతుంది। नहीं तो वो आत्माएं अकाउंट सेटलमेंट करने के लिए बार बार आपके पास आते रहेंगे, फोन करते रहेंगे। లేదంటే మన అకౌంట్ సెటిల్మెంట్ కాదు, వాళ్ళు మాటికి మనకు ఫోన్లు చేస్తూనే ఉంటారు। जब आपके पास धन है, बाबा को पूछने के बिना किसी को आप नहीं दे सकते हो।
మన దగ్గర ధనం ఉన్నట్లయితే బాబాని అడగకుండా అది ఏ కార్యములో కూడా ఉపయోగించకూడదు. ईश्वरीय कार्य में ही देना चाहिए। ఈశ్వరీయ కార్యములోనే ఇవ్వాలి. कभी कभी क्या होता है, बाबा क्या करें, हमारे यहाँ मजदूर आते हैं ना, तो उनको सैलरी नहीं देना चाहिए क्या? उन्होंने काम किया, उनका पैसा नहीं देना चाहिए क्या? కొంతమంది అడుగుతారు, బాబా మరి మాకు ఇక్కడ కూలి వాళ్ళు ఉంటారు, మరి ఆ కూలి వాళ్ళకి మేము ఇవ్వాలి కదా, మరి బాబాని అడగకుండా మేము ఇవ్వకూడదా అంటారు. हाँ, तो बाबा कहते हैं वो घर आपका है, वो बिजनेस आपका है बाबा, इन्होंने आपके बिजनेस में काम किया, इसके लिए आपके खजाने से मैं पैसा दे रहा हूँ। అప్పుడు బాబాకి ఏం చెప్పాలంటే, బాబా ఈ వ్యాపారం మీది, ఈ కూలి వాళ్ళు మీరు, కాబట్టి ఇప్పుడు మీకు చెప్పి ఆ కూలి వాళ్ళకి ఈ జీతం ఇస్తున్నానని చెప్పాలి. हाँ, तो विधि क्या है? అప్పుడు విధి ఏమైంది? आपके घर में कुछ काम है तो बाबा को बता, बाबा ऐसे काम के लिए किसी को चाहिए, इसलिए मैं फोन कर रहा हूँ। బాబా ఇప్పుడు ఇంట్లో ఏదో రిపేర్ వచ్చింది కాబట్టి మీ పని కోసం నేను వాళ్ళకి ఫోన్ చేస్తున్నానని చెప్పాలి. आपका घर है खराब, आपका घर का आइटम बना है, మీ ఇల్లు మీకోసం ఇక్కడ చేయిస్తున్నాను. ठीक है? तो वो बाबा को कहकर उसके बाद फोन करो। బాబాకు ఆ విధంగా చెప్పి తర్వాత అతని కోసం ఫోన్ చేయండి. पहले जैसे कर्म करो, लेकिन थोड़ा सा चेंज करो। ఆ కర్మలన్నీ మనం చేయాల్సిందే, కానీ కొద్దిగా మార్పు చేయాలంతే. ठीक है? उसके बाद वो लोग आ गए, उनको जो वो पैसा देना था वो दे दो। తర్వాత వాళ్ళకి ఏ డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులు ఇచ్చేసేయండి. उसके साथ आपने कुछ टोली दे दिया, स्वीट दे दिया, गिफ्ट दिया, तो खुश होंगे कि नहीं होंगे? దాని తర్వాత మనం బాబా యొక్క టోలీ తినిపించిన వాళ్ళకి, బాబా యొక్క చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. बाबा का बात नहीं कह रहा हूँ, घर का कोई भी स्वीट, कोई गिफ्ट उनको दे दिया तो उनको खुशी होता है ना, उससे, और उनका काम से कोई मतलब नहीं है। ఇంట్లో పని చేయించుకున్నా సరే ఆ పనికి డబ్బులు ఇచ్చిన తర్వాత మన ఇంట్లో ఉన్న స్వీటో చిన్న గిఫ్టో అతనికి ఇస్తే అతను ఎంతో సంతోషపడతాడు కదా. ठीक है? उनको बुलाया, आपने 500 रुपए का बात किया, उन्होंने काम किया, 500 रुपए दिया, उसके साथ थोड़ा स्वीट दे दो ना, वो कितना खुश होगा। మనము అతనితో మాట్లాడుకున్నాం, 500 రూపాయల కూలి అని, వచ్చాడు పని చేశాడు, 500 రూపాయల కూలి కూడా ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత అతని చిన్న స్వీట్ గాని చిన్న గిఫ్ట్ గాని ఏదైనా ఇచ్చామనుకో అతను ఎంతో సంతోషపడతాడు కదా. जो स्वीट है आपके अकाउंट से बाहर है, वो सेवा के अकाउंट में आ जाता है। మనం ఏదైతే స్వీట్ ఇచ్చామో అది సేవకు బదులు కాదు, అది సేవ యొక్క అకౌంట్ లోకి వస్తుంది. इसीलिए बाबा कहते जो भी आत्माएं आते हैं उनको भगवान के शक्तियों के बिना भेजना नहीं है। అందుకని ఏ ఆత్మ మన దగ్గరకు వచ్చినా సరే భగవంతుడి యొక్క శక్తి లేకుండా వాళ్ళని పంపించకూడదు. जब वो आपके घर में आते हैं उनके आत्मा के प्रति थोड़ा देखिएगा, बाबा उनको आप बुला रहे हैं, इसका मतलब रिपेयर के साथ उनको ईश्वरीय कुछ देना चाहते हो, इसलिए आप बुला रहे हो। ఎవరు మన ఇంటికి వచ్చినా సరే, రిపేర్కి వచ్చినా సరే, బాబా వీళ్ళు రిపేర్ కోసం వచ్చారు బాబా ఇంటి, కానీ వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించండి. तोड़ा सेंटर में क्या होता है, जो लोग भी आते हैं उनको टोली भी खिलाते हैं, ब्रेकफास्ट भी देते हैं, पॉम्पलेट्स देकर ज्ञान सुनाकर भेज देते हैं। అందుకని ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళ జ్ఞానం వినిపించో లేదా పాంప్లెట్ ఇచ్చో ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. सेंटर में जो ऐसा सभी कर्म चलता है, సెంటర్ లో ఆ విధంగానే అన్ని కర్మలు నడుస్తాయి. ऐसे आप अपने घर में भी ऐसे वर्क करना है। అదే విధంగా మీ ఇంట్లో కూడా మీరు అదే విధంగా చేయండి. सदा याद रखना, సదా గుర్తుంచుకోండి, जो भी आत्मा आपके कनेक्शन में आता है, ఏ ఆత్మ మీ సంబంధంలోకి వచ్చినా स्थूल में या सूक्ष्म में, స్థూల రూపంలో కానీ సూక్ష్మ రూపంలో కానీ, फोन से आता है या ईमेल से आता है, ఫోన్ తో వచ్చినా ఈమెయిల్ తో వచ్చినా, या व्हाट्सएप में आता है या निराकार रूप में आता है, వాట్సాప్ లో వచ్చినా యా నిరాకార రూపంలో వచ్చినా, उनको कुछ ईश्वरीय सुख चाहिए, आपका अकाउंट है इसलिए वो आता है। వాళ్ళకి ఈశ్వరీయ సుఖం కావాలి, అందుకనే వాళ్ళు మీ సంబంధంలోకి వచ్చారు. बाबा ने ड्रामा ने आपको भेजा है, బాబా డ్రామా అనుసారముగా మిమ్మల్ని పంపించాడు, तो उनको देना आपका जिम्मेवारी है। కాబట్టి వాళ్ళకి ఇవ్వటం మన కర్తవ్యము. इसीलिए अमृत वेले जब योग पर बैठते हो, बाबा के साथ कहो, बाबा आज जो भी आत्माएं आते हैं मेरे द्वारा क्या करो, उनको शक्ति दो। అందుకని అమృత వేళ లేచి బాబాకి చెప్పాలి,
బాబా నా సంబంధ సంపర్కంలోకి ఈ రోజు ఏ ఆత్మ అయితే వస్తుందో ఆ ఆత్మలందరికీ మీరు ఏదో ఒకటి ఇవ్వండి. तो बाबा देने के लिए रेडी है। బాబా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ये स्टॉक तो रहना चाहिए। కానీ మన దగ్గర స్టాక్ ఉండాలి కదా. आप योगी नहीं करेंगे तो बाबा कैसे देगा? మరి మనం యోగమే చెబితే బాబా ఎలా ఇస్తాడు? तो बाबा के पास आप चॉकलेट देंगे तो बाबा चॉकलेट देने के लिए रेडी है, బాబా దగ్గర మనం చాక్లెట్ పెడితే బాబా చాక్లెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. लेकिन चॉकलेट तो आपको देना पड़ेगा। మరి చాక్లెట్ మనం బాబా దగ్గర పెట్టాలి కదా. बाबा को चॉकलेट देना पड़ेगा, वो आपके पैसे से देना पड़ेगा। బాబాకు మనం చాక్లెట్ మన డబ్బులతో ఇవ్వాలి కదా. तो ऐसे ही योग करके तपस्या करके जमा के खाता बना के वो अकाउंट बाबा के हाथ में देने से बाबा आपका अकाउंट सेटलमेंट करेगा। యోగం చేసి తపస్సు చేసి మనం జమ చేసుకొని బాబాకి ఇచ్చినట్లయితే మన అకౌంట్ అని, అప్పుడు మన అకౌంట్ నుండి బాబా వాళ్ళకి ఇస్తాడు. सेवा भी हो जाता है, సేవ కూడా జరుగుతుంది, टेंशन कम हो जाता है, టెన్షన్ తక్కువైపోతుంది, शुगर लेवल ठीक हो जाएगा, షుగర్ లెవెల్ మంచిగా అవుతాయి, टैबलेट कम हो जाएगा, టాబ్లెట్ తక్కువైపోతాయి, शरीर ठीक हो जाएगा। శరీరం మంచిగా అయిపోతుంది. इसलिए అందుకని मालिक बाप की श्रीमत के बिना कार्य में नहीं लगा सकते। యజమాని అయిన శివబాబా అనుమతి లేకుండా ఏ కార్యము చేయకూడదు, తనువుతో కానీ మనసుతో కానీ ధనముతో కానీ. ఎందుకంటే ఈ మూడింటికి యజమాని ఆయన. क्योंकि ఎందుకంటే आज ఈ రోజు बाबा ने आपको బాబా మిమ్మల్ని दिव्य जन्म दिया है। దివ్య జన్మ ఇచ్చాడు. तो जन्म का दाता कौन? మరి జన్మ యొక్క దాత ఎవరు? बाप दादा। బాప్ దాదా. तो जन्म क्यों दिया? మరి జన్మ ఎందుకు ఇచ్చాడు? तो आप उनका रिप्रेजेंटेटिव हो। ఎందుకంటే ఆయన యొక్క ప్రతినిధులు మీరు. आपको स्टेट बैंक ऑफ इंडिया में जॉब मिला, మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. आप कौन हो? మీరెవరు? रिप्रेजेंटेटिव ऑफ स्टेट बैंक ऑफ इंडिया। స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మీరు రిప్రజెంటేటివ్లు. ऐसे ही అదే విధముగా आप మీరు ईश्वरीय बैंक में आपको जॉब दिया है। ఈశ్వరీయ బ్యాంకులో మీకు ఉద్యోగం వచ్చింది. 21 जन्म का अकाउंट आपको चाहिए, जमा चाहिए, तो ये काम भी करना पड़ेगा। 21 జన్మలకు మీకు భాగ్యం లభించాలి అంటే ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి. लेकिन बाबा निराकार, కానీ బాబా నిరాకారుడు, काम निराकार పని కూడా నిరాకారమైందే, और आत्मा निराकार। ఆత్మ నిరాకారము. आपने जो दिव्यता धारणा की है वो निराकार। మీరు ఏదైతే దివ్యతని ధారణ చేశారో అది కూడా నిరాకారము. जो आत्मा को दिया वो निराकार। ఏదైతే మీరు ఆత్మకి ఇచ్చారో అది కూడా నిరాకారము. कमाई निराकार, సంపాదన కూడా నిరాకారము, सेटलमेंट निराकार, సెటిల్మెంట్ కూడా నిరాకారము, अनुभव निराकार, అనుభవం కూడా నిరాకారమైందే, अनुभूति निराकार। అనుభూతి కూడా నిరాకారమైందే. सब आप जाने बाप जाने। అన్ని మీకు తెలుసు, శివబాబాకు తెలుసు. आपका स्टेट बैंक वाले कभी भी आपको कंप्लेंट नहीं करते, आप ऐसे क्यों कर रहे हो? ఈ స్టేట్ బ్యాంక్ వాళ్ళు మీకు ఎప్పుడు కంప్లైంట్ చేయండి, ఇలా ఎందుకు చేస్తున్నావు అని. क्योंकि उनको पता ही नहीं चलता आप क्या कर रहे हो। ఎందుకంటే ఆ బ్యాంక్ వాడికి ఏం తెలియదు నువ్వేం చేస్తున్నావు. ठीक है, सब कुछ सीक्रेट में चलता है, అన్ని రహస్యంగా నడుస్తాయి. क्योंकि मेरा बाबा सीक्रेट है। ఎందుకంటే మన బాబా రహస్యమైన వాడు. मैं जानू, मेरा बाप जाने। అందుకని నాకు తెలుసు, నా బాబాకు తెలుసు. तो ऐसे अभी ईश्वरीय पुरुषार्थ और ईश्वरीय सेवा करना है। ఇప్పుడు ఆ విధముగా ఈశ్వరీయ సేవ, ఈశ్వరీయ పురుషార్థం చేయాలి. क्योंकि ఎందుకంటే आगे आगे ముందు ముందు पुरुषार्थ के लिए और सेवा के लिए आपको सेपरेट टाइम नहीं मिलेगा। పురుషార్థం కోసం, సేవ కోసం మీకు వేరు వేరు సమయం లభించదు. तो लौकिक कर्म के साथ లౌకిక పనులతో పాటుగా पुरुषार्थ, పురుషార్థము, सेवा, సేవ सब कुछ साथ साथ में चलना चाहिए। అన్ని తోడు తోడుగా నడవాలి. तो आज बाबा ने आपको ఈ రోజు బాబా మీకు दिव्य जन्मधारी बनाया है, దివ్య జన్మధారిగా చేశాడు. तो सदा ये स्मृति में रखना సదా ఇది స్మృతిలో ఉంచుకోండి. और ये जॉब सदा याद रखना। ఈ ఉద్యోగం సదా గుర్తుంచుకోండి. जितना परफेक्टली जॉब करेंगे
ఎంత పర్ఫెక్ట్ గా ఉద్యోగం చేస్తామో, मन से करेंगे, మనసుతో చేస్తామో, प्यार से करेंगे, ప్రేమతో చేస్తామో, बाबा फास्ट इंक्रीमेंट और प्रमोशन दे देगा। అప్పుడు మనకు ఫాస్ట్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ వస్తుంది। और बाबा आपको इतना खुशनुमा बना देगा। బాబా మిమ్మల్ని చాలా సంతోషంగా తయారు చేస్తాడు। है अच्छा, ओम शांति। ఓకే, అచ్చా, ఓం శాంతి। अभी बाबा को भोग रखेंगे, बाबा को थैंक यू कहेंगे और भोग रखेंगे। ఇప్పుడు బాబాకి భోగ్ పెడదాము, బాబాకి థ్యాంక్స్ చెబుదాము। ओम शांति। ఓం శాంతి।